ఇరాన్ లొంగిపోవాల్సిందే. ట్రంప్ సంచలనమైన హెచ్చరిక జారీ. మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ మరోసారి సంచలనమైన హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ తో ఎలాంటి ఒప్పందం లేదని తేల్చి చెప్పారు. బేషరత్గా లొంగిపోవాల్సిందేనని, ఇరాన్ కు త్వరలో సరైన నాయకుడు ఎన్నిక ఉంటుందని తెలిపారు. మిత్రపక్షాలతో కలిసి ఇరాన్ ను సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఇరాన్ ను ఆర్థికంగా మెరుగైన స్థితిలో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇరాన్ కు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇది ఇలా ఉండగా మిడిల్ ఈస్ట్ లో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు చేస్తుండగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇజ్రాయెల్ పై ఇరాన్ విరుచుకుపడుతుంది. అయితే ఈ యుద్ధం విషయంలో పలు దేశాలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ చెప్పారు. కానీ ఏ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇరాన్ లో శాశ్వత శాంతికి కట్టుబడి ఉన్నట్లు అధ్యక్షుడు వెల్లడించారు. దేశ గౌరవం, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని, ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ఇది ఇలా ఉండగా ఈ యుద్ధంలో ఇప్పటిదాకా ఇరాన్ లో 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ లొంగిపోయే వరకు తాము దాడులు చేస్తూనే ఉంటామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ట్రంప్ ఇరాన్ లొంగిపోవాల్సిందనని, వేరే మార్గం లేదని ట్రంప్ ఇరాన్ కు హెచ్చరించారు.